రాహుల్ గాంధీతో నాకు గ్యాప్ లేదు, నేనే ఆయన అపాయింట్మెంట్ అడగలేదు అని ఢిల్లీలో రేవంత్ రెడ్డి సంజాయిషిచ్చుకున్నారు. ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే ఆయనకు కాంగ్రెస్ పార్టీలో తగ్గిపోయిన పలుకుబడి గురించి అర్థమైపోతుంది. చాలా కాలంగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలవటం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాలనలో తనదైన పంథాను అనుసరించేందుకు రేవంత్ ప్రయత్నించారు. దూకుడైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చిన కొన్ని సూచనలను పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆ కోపం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే అధికారంలో ఉంది. ఏ పార్టీకైనా ముఖ్యమంత్రులు కీలకం. అందుకే కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు, తదితర కార్యక్రమాలకు రేవంత్ రెడ్డిని పిలుస్తున్నారు. కానీ ఆయనకు ప్రత్యేకంగా సమయం ఇవ్వటం లేదు. అంతేకాదు ఆయనకు మంత్రి పదవుల భర్తీకి ఛాన్స్ ఇవ్వటం లేదు. తాను చెప్పిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని ఆయన జాబితా ఇచ్చారు. కానీ ఆ జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తన జాబితాకు ఆమోదం తెలపటంతో ఇష్టం లేకనే హైకమాండ్ పర్మిషన్ ఇవ్వటం లేదనుకున్న రేవంత్ రెడ్డి తన జాబితా ఏం లేదని చెప్పుకోవాల్సి వచ్చింది.